మళ్ళీ ఇదే పాట పోయినసారి కూడా ఇలాగే స్వామి రారా అని పాడారు. ఆ స్వామిగాడు ఎవడో రాలేదు, కానీ ప్రిన్సిపల్ నన్ను కూడా చూడకుండా నా మీదకి చెప్పులు రాళ్ళు విసిరారు. నా మెడికల్ బిల్లుకి 3000, విరిగిన కుర్చీల బిల్లు 10,000 వదిలి. అలానే డాన్స్ ప్రాక్టీస్ ఆపేయమంటారా? అన్నాను, కానీ ఇలాంటి లాగుడు పాటలు పాడితే అక్కడ ఎవరో కూర్చోరు. వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. రైట్, మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. వేస్తే అలా వేయండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. ప్రాక్టీస్ చేసిన చాలు, టైం అవుతుంది, బయలుదేరండి. మరి కృష్ణుడు? ఇందాక నేను కుర్రాన్ని పంపించానే, చాలా మంచివాడు. ఏమయ్యాడు? వచ్చాడు మేడం. క్లాసికల్ డాన్స్ అనగానే భయపడి పారిపోయాడు. వాడికి అసలు టేస్టే లేదు మేడం. మీరే వాడిని భయపెట్టి బెదరగొట్టుంటారు. మీకు అసలు అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. నేను వెళ్ళి ఇంకొన్ని తీసుకురానా? సరే మేడం, మీరు వెళ్ళి ట్రై చేయండి, మేము ప్రిపేర్ అవుతాం. సర్లే, మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి ఓ బకరాగానే పట్టుకొస్తా. కమాన్ గర్ల్స్, 1 2 3 4. ఓ తెగ చదివేస్తున్నావు కానీ మనకు బయాలజీ లేదు తెలుసా? మనం చదివేది బేకం కాబట్టి. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. మా డ్రామాలో ఓ వేషం ఉంది, మీలో ఎవరైనా చేస్తారా? వద్దులేండి, మీ డ్రామాల్లో ఏసీ వాళ్ళు ఎక్కువ, చూసి వాళ్ళు తక్కువ. 16 మంది అమ్మాయిల మధ్య ఒకటే మగ వేషం. అంత గొప్ప వేషమా మేడం? రేయ్ వద్దు, బక్కరావు అయిపోతావు. మేడం కొంప తీసి కూచిపూడి భరతనాట్యం టైప్ కాదు కదా? అబ్బే, మైకేల్ జాక్సన్ వేషం. అయితే నేనే కరెక్ట్ మేడం. రేయ్ వద్దురా. రే 16 మంది వెయిటింగ్ అక్కడ. మేడం, అమ్మో మేడం, వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం. సార్ కాపాడండి సార్. మైకేల్ జాక్సన్ గెటప్ అని చెప్పి కృష్ణ వేషం ఏం సార్? ఏంటి మేడం? ఏమో సార్, నేను మాత్రం మా కులం జయకృష్ణుడనే చెప్పాను. వీడు వెంటర్లోనే స్పెల్లింగ్ మిస్టేక్. ఏమైనా సరే వీడి వేషం వేయాల్సిందే. ఎరా వేయొచ్చు కదా సార్. లాస్ట్ టైం ఇలాంటి యాసం వేసిన నేనే గుడ్లు టమాటాలు కొట్టాను సార్. ఇప్పుడు నన్ను అదే యాసం వేయమన్నారు సార్. దొంగ వెధవా, నా మీద కూడా కొట్టావు కదా. అయినా మేడం, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి? సినిమాలో పాట నచ్చకపోతేనే కుర్రాళ్ళు ఫిష్, టీవీలో ప్రోగ్రామ్ నచ్చకపోతే ఛానల్ మార్చేస్తున్నారు. నా మాట వినండి మేడం, ఇవి చేతులు చచ్చాకుండా చెప్పలేవా? భాష ఉంది కదా, తెలుగులో చెప్పు. తెలుగులో మాకు తెలుసు బాబు. తెలుగులో మీరు ఎట్టా పాస్ అయ్యారో మాకు గుర్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మేమే కదా మీకు దేవానంద్. ఏంటి మేడం ఇప్పుడు ఇలాంటి వేషాలు ఎవరు చూస్తారు? వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. స్టార్ట్. అరే రవి రా. బాస్కెట్బాల్ రా రవి. ఏంట్రైడు నటిస్తున్నాడు? పదండ్రా. ఇక్కడేం చేస్తున్నారా? మేమంతా నీ గురించి అక్కడ ఎదురు చూస్తుంటే. నువ్వేంట్రా అడిగి కూర్చున్నావు? లెక్చరర్ లా ఫీల్ అవుతున్నావా? సార్ అది చిన్న డౌట్ సార్. చెయ్యే ఇంకా పైకి లాగలేదు, అప్పుడే డౌటా? పై కూర్చో. ఏం మీకైనా డౌట్లు? నాకు రావా? అందరికి వస్తాయి బాబు డౌట్లు. నేనెవరిని అడుక్కోవాలి? మళ్ళీ అడుగురి కూర్చున్నావేంట్రా? ఎడుగురి కూర్చో. కూర్చున్నా. లెక్చరర్ ని ఫేస్ చేసి స్టూడెంట్స్ కూర్చోవాలి, అది ఫండమెంటల్. అది నేర్చుకో. నేను ఎదురికి పాఠం చెప్తే ఎట్లా ఉంటుంది మీకు? ఇప్పుడు డిప్రిషియేషన్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లో ఎటువైపేస్తారు? నేను చెప్తాను సార్. అరే టోపీ నువ్వు పైకిలే. టోపీ తీసి ఆన్సర్ చెప్పు. చెప్పు. గుట్టకలు మింగద్దు, ఎందులో వేస్తారు? వేణు నువ్వు చెప్పరా. కన్నీళ్లు పెట్టద్దు, క్లాసులో కంటతడి పెట్టద్దు అని చెప్పాను. వెంకటేష్ నువ్వు చెప్పు. ఎటో ఒకటి వేసుకోండి సార్. ఎందుకు సార్ దానికి గొడవ? ఎటో ఒకటి వేసుకోవాలన్నా? పెద్ద దానకర్ణుడు బయలుదేరాడు, ఎటో ఒకటి వేసుకోవాలట. మా తాత్సమ్యం కాదు. మీది మరీ శాడీయం సార్. ఇందాక నుంచి వాళ్ళు చేతులెత్తి మేము చెప్తాం బాబోయ్ అంటుంటే ఆ వదిలేసి మా మీద పడతారంటండి. ఇది మరీ రాజకీయం సార్, నేను ఒప్పుకోను. రాజకీయమా? ఇప్పుడు అట్టానే అంటారు బాబు రాజకీయమని. రేపు మీరు లెక్చరర్లు అయితే మీకు తెలుస్తుంది. చూస్తున్నాం, రాసి రాసి చేతులు పడిపోతున్నాయి. అరే రవి నువ్వు చెప్పు.
లాస్ట్లో సార్. లాసులోనా? అవును సార్, లాస్ట్లోనే. సరే కూర్చో. ప్రాఫిట్లు అంటావేమో అనుకున్నాను. గుడ్ మార్నింగ్, కూర్చోండి. ఇప్పుడు నేను అకౌంట్స్ బోర్డు మీద రాస్తాను. మీరు టెన్షన్ లేకుండా బుక్కుల్లోకి ఎక్కించుకోండి. తర్వాత మీ బుర్రలోకి తీరిగ్గా నేను ఎక్కిస్తాను. ఓకే? ఏంటి బాబు, అమ్మాయి అబ్బాయి పక్క పక్కన కూర్చుంటామంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. లేలే. సార్, మీరు ఇలా ఆలోచించబట్టే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చెడిపోతుంది సార్. నా వల్ల చెడిపోతుందా? ఏంటి బాబు, నా వల్ల చెడిపోయేదేంటి? అవును సార్, మీరు ఇలా మమ్మల్ని దూరం దూరంగా కూర్చోబెట్టబట్టే అబ్బాయిలందరికీ అమ్మాయిల పక్కన కూర్చోాలని, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళని ఏదైనా చెయ్యాలనిపిస్తుంటుంది సార్. అమ్మాయిలకు కూడా అలాగే అనిపిస్తుంటుంది, కానీ వాళ్ళు బయటపడరు. వీళ్ళు వాళ్ళ గురించి, వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ అసలు బోర్డు మీద ఏం రాస్తున్నారో పట్టించుకోవట్లేదు సార్. అందుకే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పడిపోతుంది. మాకున్న టెన్షన్లతోనే మేము చేస్తుంటే మధ్యలో ఇదో కొత్త టెన్షనా? బాబు, మమ్మల్ని మాత్రం ఇందులో లాక్కండి. మీ చావు మీరు చావండి. ఎందుకు చెప్తున్నారంటే లెక్చరర్స్ కి చాలా కష్టాలు ఉంటాయి. మీ చావు మీరు చస్తే మా చావు మేము చస్తాం అన్నమాట. ఓకే? చూసారా, సర్వనాశనం అయిపోయింది. మేడం, మీ బుక్ తీసుకోండి మేడం. మీ బుక్. థ్యాంక్ యూ స్వీట్. సార్, బుక్ పడిపోయింది, తీసుకోండి సార్. రేయ్, పుస్తకం తీయండి. हमने बोला किताब उठाओ. మేడం 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 పుస్తకం పడుతున్నావా? మేడం పుస్తకం పడుతున్నావా? మేడం పుస్తకం పడుతున్నావా? ఎగబడి 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 చూస్తారా? నా పుస్తకం పట్టి అటు ఇటు చూస్తారా? అక్కడ చూస్తారా? రేయ్, తీయండి, తీయండి. కితాబ్ ఉఠావో. తుడిచివో, తుడిచివో. నాక 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 దిగో, తుడిచో. నవ్వుతో నవ్వుతో. అటెన్షన్, వాళ్ళగా మార్చి ఫస్ట్ చేయండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. వీలైతే సాయంత్రం వస్తాను, ఇట్లాగా చేస్తుండండి. వెంకటేషు, నీ గర్ల్ ఫ్రెండ్ రా. అదేంట్రా అలా నవ్వుకుంటూ వచ్చేస్తుంది? లవ్ రా, ఇన్నాటికి అందం కంటే గుణం ముఖ్యమని తెలుసుకొని ఉంటుంది, అందుకే నీ దగ్గరకు వస్తుంది. ఆపుతారా? నీతో కొంచెం మాట్లాడాలి. పదాల పక్కెళ్ళి మాట్లాడు. అబ్బే, అంత పర్సనల్ విషయం ఏం లేదు. మరి ఏం లేదు, వసుకు చిన్న మెసేజ్ ఇవ్వాలి. వాళ్ళ అత్తయ్య ఎప్పుడు తన వెంటుంటుంది. అందుకే నువ్వు లెక్చరర్ దగ్గరికి వెళ్ళి రవి గురించి చిన్న మెసేజ్ ఇవ్వాలి. అంటే నేను నీ కంటి కొరియర్లా కనపడుతున్నానా? అందుకేగా నీ హెల్ప్ కోసం వచ్చింది. ఏంటి పావని నువ్వు వాళ్ళందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావు? సరేలే, నేను నీ కోసం ఏమైనా చేస్తాను. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి బాబు, ఏంటి అంతా కట్టకట్టుకొస్తున్నారు? ఏంటి కథ? మహాభారతంలో కృష్ణుడు చేసిన పనిని, రామాయణంలో హనుమంతుడు చేసిన పనిని, దేశ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారు చేసిన పని మీరు మళ్ళీ చేయాల్సి వచ్చింది సార్. ఏంటి త్యాగమా? అంటే కాదు సార్. ఏంటి బాబు, ఎట్టాగు లెక్చరర్ గా పనికిరానని నా చేత కొరియర్ పని చేయిస్తున్నారా? ఎంత మాట అన్నారు సార్. అసలు మీకున్న టాలెంట్ కి మీరు ప్రిన్సిపాల్ అవ్వాలి సార్. అబ్బా, పొగుడుతున్నావా? పొగడ్తలకి పడిపోయేంత అమాయకులా సార్ మీరు. స్మార్ట్ బాయ్, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. పద, అన్ని నేను చూసుకుంటాగా. ట్రస్ట్ మీ. చూస్తారంటే వెళ్ళండి, వెళ్ళి వాళ్ళు పట్టుకోండి. ఎక్కడ్రా మీ ఫ్రెండ్? పెళ్ళి ఇక్కడ కాదు సార్, ఆ పైన బిర్లా టెంపుల్లో.
కాదు సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు. పెళ్లి చార్మినార్లో. ఏంట్రా మజాక్ చేస్తున్నారా? హ, సరే సార్ నిజం చెప్పేస్తున్నాను. పెళ్ళిక్కడే. వాడితో మాటలేమిటి? లోపల పెట్టి 4 తంతి వాళ్ళు నిజం చెప్తారు. అదండ్రా. ఏంటి బాబు, నిజంగానే కొడతారా మా వాళ్ళని? హలో, మాతో పెట్టుకోకు. మా యూత్ సంగతి నీకు తెలియదు. డోంట్ జోక్, ఐఎమ్ సీరియస్. మీ మంచి గోరు చెప్తున్నాను బాబు, స్టూడెంట్స్ తో పెట్టుకోవద్దు. పెట్టుకుంటే గొట్టల సిరిగిపోతాయి. కమ్ టు గేట్ నెంబర్ 1. నీ విజలకి కుక్క కూడా రాదు. ఇది మా రాజ్యం. చినుకు చినుకు ఒకటై తుదకు వరద అవదా, గరిక గరిక ఒకటై ఇనుప సంఖ్యలవదా, ఎలాని సూర్యుని ఇతే గుప్పిట్లో దాచాలి అంటే రాజాది రాజుల తరమా, గంగల్లే దుకేటి కుర్ర సింహాల నాపాలి అంటే చట్టాల చిట్టాల వశమా, ఏకమైన కుర్రకారు ఉప్పెనల్లే ఉరుకుతారు, ప్రేమ కోసం అంటే వారు ప్రాణమైన ముదురుతారు, ఏకమైన కుర్రకారు ఉప్పెనల్లే ఉరుకుతారు, ప్రేమ కోసం అంటే వారు ప్రాణమైన ముదురుతారు. చినుకు చినుకు ఒకటై తుదకు వరద అవదా, గరిక గరిక ఒకటై ఇనుప సంఖ్యలవదా. ఎక్కడేం చూసారు? ఒక్కసారి అక్కడ చూడండి. పావురాలు ఒకటై వలను మోయలేదా, జీవలన్నీ ఒకటై ఎదురు తిరగలేదా, ఈనాటి కుర్రాళ్ళు అంటే ఏదైనా చేస్తారు అంటూ సత్తాని చూపాలి పదరా, చిన్నారి గుండెల్లో పుట్టే ప్రేమంటే పత్తాలు పట్టే పెద్దోళ్ళు మారాలి కదరా, లోకులంతా ఏకమైన యువత ముందు ఎంత వారు ప్రేమ కోసం అంటే వారు రక్తమైన పంచుతారు, తమ్ముంటే ఢీకొట్ట మనరా. హలో, ఇక్కడ చూడండి. చినుకు చినుకు ఒకటై తుదకు వరద అవదా, గరిక గరిక ఒకటై ఇనుప సంఖ్యలవదా, ఎలాని సూర్యుని ఇతే గుప్పిట్లో దాచాలి అంటే రాజాది రాజుల తరమా, గంగల్లే దుకేటి కుర్ర సింహాల నాపాలి అంటే చట్టాల చిట్టాల వశమా, ఏకమైన కుర్రకారు ఉప్పెనల్లే ఉరుకుతారు, ప్రేమ కోసం అంటే వారు ప్రాణమైన ముదురుతారు, ఏకమైన కుర్రకారు ఉప్పెనల్లే ఉరుకుతారు, ప్రేమ కోసం అంటే వారు ప్రాణమైన ముదురుతారు, తమ్ముంటే ఢీకొట్ట మనరా. స్టూడెంట్స్ తో పెట్టుకోవద్దురా అని చెప్పాను, విన్నారా? ఇప్పుడు కొట్టని చూద్దాం.